పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పరమేశ్వరుని యొక్క ఆదేశమేమో నాకు తెలియదు, కానీ నిజంగా కార్తీక మాసం ధన్యం చేశాడు. ఎందుచేత అంటే అనుకోకుండా ఆ ఇచ్చినటువంటి తేదీలలో శనివారం నాడు ప్రారంభం చేసినప్పుడు విష్ణుపాదోద్భవి అయినటువంటి గంగకి సంబంధించిన విశేషం శనివారం నాడు నడిచింది. ఆదివారం నాడు సూర్యభగవానుని యొక్క తేజస్సు చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి ఆదివారం నాడు సూర్యపుత్రి అయినటువంటి యమున యొక్క చరిత్ర నడిచింది. నిన్న సోమవారం నాడు కార్తీక మాసంలో ప్రత్యేకించి శివారాధనలు చాలా విశేషంగా చేస్తాం. బాణలింగాలు దొరికేటటువంటి నర్మదా నది నడిచింది. ఇవాళ మంగళవారం. సరే, మంగళవారం అసలు నాకు ఉన్న వారాలన్నింటిలోకి ఎక్కువ ఇష్టమైన వారం. ఎందుచేత అంటే మంగళవారం కుజుడికి ప్రీతి, సుబ్రహ్మణ్యుడికి ప్రీతి, దుర్గాదేవికి ప్రీతి, హనుమకి ప్రీతి. అది అంత గొప్ప వారం. ఉపాసనకి సంబంధించినంత వరకు నిజానికి మంగళవారం చాలా మంచిది. ప్రయాణానికంటే పొద్దున కుజహోరం ఉంటుంది కాబట్టి పక్కన పెట్టండి అంటాం, కానీ ఇతరత్ర విశేషాలకి సంబంధించి మంగళవారం అంటే చాలా సంతోషదాయకమైనటువంటి వారం. అటువంటి మంగళవారం నాడు ప్రతిరోజు ఏ నది నీళ్లు తాగి బ్రతుకుతున్నామో, ఏ నది యొక్క ప్రవాహము వలన పంటలు పండితే ఆ పంటలు తిని బ్రతుకుతున్నామో, అన్నవికారమైనటువంటి ఈ శరీరం 6 అడుగులు పెరిగింది అంటే ఏ నది యొక్క నీటి అనుగ్రహం చేత ఇంత పెరిగిందో, ఏ నది నీరు తాగి దాని యొక్క అనుగ్రహం చేత ఈ ప్రవచనాలు చెయ్యగలుగుతున్నామో, అటువంటి నదీమ తల్లిని గురించి స్మరించగలగడం నిజంగా చాలా ఈశ్వరానుగ్రహ సంబంధమైనటువంటి విశేషం. అది ఏదో మనం చేకూర్చుకుంటే అలా ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం. అది ఈశ్వరానుగ్రహం ఉన్ననాడు అలా మనం సంకల్పం చేయకపోయినా అవి ఫలవంతములయ్యేటట్టుగా అలా కలిసి వస్తాయి. నేను ఇవాళ గోదావరి నది గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఆ నది పేరే గోదావరి. గౌతమ మహర్షి చేత తేబడినటువంటి నది. గౌతమ మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే పరమాద్భుతమైనటువంటి ఋషి స్వరూపం. సప్తర్షులలో ఒకరు. ఒకానొకప్పుడు మోహిని అవతారం యొక్క ప్రాశస్త్యాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు విన్నాడు. విని ఇంత గొప్ప రూపాన్ని, ఇంత అందగత్తెని నా సృష్టిలో నేను ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఈశ్వరుడికి కూడా ఒక విశేషమైనటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎందుచేత అంటే సాధారణంగా సృష్టి అంతా దేనివల్ల వస్తుంది అంటే మనం గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో సుఖదుఖాల రూపంలో అనుభవించడానికి వీలుగా ఒక ఉపకరణాన్ని ఇవ్వకపోతే అది సాధ్యం కాదు. కాబట్టి అలా అనుభవించడానికి ఈశ్వరుడు శరీరాన్ని ఇస్తాడు. ప్రథమ ప్రయోజనమేమి అంటే గతం జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు దానివల్ల పోతూ ఉంటాయి. శరీరం లేదనుకోండి, గత జన్మలో చేసుకున్న పాపం ఎలా అనుభవిస్తారు? ఎలా కుదురుతుంది? కుదరదు. నేను ఎవరి మనసో కష్టపెట్టాను అనుకోండి, ఈ జన్మలో నా మనసు కష్టపెట్టబడాలి. నేను గత జన్మలో ఎవరి మోకాలు మీదో కొట్టాననుకోండి, ఈ జన్మలో నా మోకాలు నెప్పెట్టాలి. గత జన్మలో నేను ఎవరికో తాపం కలిగేటట్టుగా ప్రవర్తించాననుకోండి, ఈ జన్మలో నాకు జ్వరతాపం కలగాలి. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని అనుభవించి పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని చేత ఈయబడినటువంటి పరమాద్భుతమైనటువంటి ఉపకరణము శరీరము. అలాగే గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యములు కూడా క్షయమైపోవాలంటే సుఖరూపంలో అనుభవించడానికి మళ్ళీ శరీరమే అవసరం. అందరూ రోహిణీ కార్తెలో వేడిలో కొట్టుకుంటుంటే ఒక్క ఆయన మాత్రం చల్లగా తనకి కావలసినటువంటి ఉష్ణోగ్రత పెట్టుకుని హాయిగా ఉంటాడు. అలా సుఖపడాలి అంటే శరీరం ఒకటి ఉండాలి కదా. అలా సుఖపడడంలో గత జన్మలలో చేసుకున్న పుణ్యం క్షయం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సుఖము దుఃఖము అనేటటువంటి రెండిటినీ అనుభవించడం ద్వారా గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను పోగొట్టుకోవడానికి శరీరం ఇవ్వడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు ఈశ్వరుడు. మళ్ళీ దీంతోటే 3 రకములైన పుణ్యం కూడా చేసుకోవాలి. మానసిక పుణ్యం. ఏ మనసుతో తప్పు ఆలోచనలు చేశామో అదే మనసుతో మంచి ఆలోచనలు చెయ్యాలి. ఏ శరీరముతో తప్పు పనులు చేశామో ఆ శరీరంతోనే మంచి పనులు చెయ్యాలి.
ఏ భగవంతుడిచ్చినటువంటి వాక్కు ఇతరులు బాధ పెట్టడానికి ఉపయోగించామో అదే వాక్కుని 10 మంది యొక్క మనశ్శాంతి కొరకు ఉపయోగించాలి. ఇప్పుడు మనోవాక్కాయ కర్మములనబడేటటువంటి 3 రకములైనటువంటి పుణ్యములను చెయ్యడానికి వీలైనటువంటి రీతిలో ఆ 3 పుణ్యములు చెయ్యడానికి అవసరమైనటువంటి ఉపకరణముల యొక్క సంఘాత రూపంలో మళ్ళీ ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఇన్ని కారణముల చేత శరీరాన్ని ఇచ్చే పరమాత్మ విసిగెత్తిపోతాట. ఎన్నేళ్ళు కొన్ని కోట్ల 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 జీవుల్ని సృష్టించినా ఎప్పుడూ గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని శరీరాలు ఇవ్వాలి. అలా కాదు, అసలు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాలు ఏవీ లేకపోయినా ఒక శరీరాన్ని పొంది పుట్టుకతోనే ఏమీ అనుభవించడానికి లేవు కాబట్టి మహాజ్ఞాని అయినటువంటి వాడిని ఒకడిని సృష్టించి నేను సంతోషించాలి అని ఒకప్పుడు 2 సృష్టించాడు ఆయన. ఒకరు వామదేవుడు, శంకర భగవత్పాదుల బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు. ఒకరు వామదేవుడు, ఒకరు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరూ కూడా కారణజన్ములు, వాళ్ళు పుట్టుకతో జ్ఞానులు. అటువంటి వాళ్ళని 2 సృష్టించాడు. అలాగే బ్రహ్మగారు తన సృష్టి పట్ల తాను వైముఖ్యం పొందుతుంటాడు ఒక్కొక్కసారి. అలా ఎప్పుడు వైముఖ్యం పొందాడు అంటే శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని పొందినప్పుడు పొందాడు. శ్రీ మహావిష్ణువు భగవతి గురించి తపించి అద్భుతమైనటువంటి మోహిని అవతారాన్ని స్వీకరించారు. ఆ మోహిని స్వరూపం చేత దేవతల్ని రాక్షసుల్ని కూడా భ్రాంతిలో ముంచి అమృతము ఎవరికి అందితే ధర్మం నిలబడుతుందో అటువంటి దేవతలకి అమృతం అందేటట్టుగా ప్రయత్నించారు. ఇంత గొప్ప రూపాన్ని నా సృష్టిలో నేను తీసుకురాలేకపోయాను, పరితపించాడు బ్రహ్మగారు. అందుకే మోహిని రూపం ఎంత సౌందర్యవంతమో అంతటి సౌందర్య రాశిని సృష్టిస్తాననుకున్నాడు. ఆయన ఎంతో కష్టపడి 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 తపించి సృష్టించినటువంటి అద్భుత సౌందర్య రాశి అహల్యామాత. అంత గొప్ప స్త్రీని సృష్టించడం ఒకెత్తైతే ఇప్పుడు ఆమె పుట్టిన దగ్గర నుంచి కూడా ఆమె మాకు కావాలి మాకు కావాలి అని వెంటపడేవాళ్ళు కూడా అంతమంది బయలుదేరారు. ఎవరికి ఇవ్వాలి ఆ పిల్లని? ఎవరు రక్షించగలడో? ఎవరు సంస్కారం అందించగలడు? ఎవరు దానికి యోగ్యుడు? ఇంత అందమైన పిల్లని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టినా కూడా ఆయనకి అన్యమైన భావన మనసులో కలగకుండా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రి అయినటువంటి ఈ పిల్లకి సంస్కారము నేర్పడం వినా మనసులో వీరొక కదలిక లేకుండా ప్రవర్తించగలిగిన వాడెవరు అని చూశాడు. గౌతమ మహర్షి ఆయన దృష్టికి గోచరించాడు. గౌతముని యొక్క గొప్పతనం చెప్పడానికి ఈ సందర్భం ఒక్కటి చాలు. అటువంటి గౌతమ మహర్షికి పిల్లని అప్పచెప్పాడు. పెళ్లి చేయలేదు, పిల్లని అప్పచెప్పాడు. నీ దగ్గర నీ ఆశ్రమంలో ఉంచుకుని నీ శుశ్రూష చేయించుకో. మహాత్ముల యొక్క శుశ్రూష ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. కాశీపట్టణంలో చింతామణి గణపతి దేవాలయాన్ని నిర్వహణ చేసేటటువంటి అన్నదమ్ములు ఉన్నారు. అందులో పెద్ద ఆయనకి పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాలేదు. పెద్దవాడు అవుతున్నాడు, మాట రావట్లేదు. ఎలా మాట వస్తుంది అని పరితపించారు. ఎవరో ఒక మహాత్ముడు చెప్పాడు. శృంగగిరి పీఠాధిపత్యంలో ఉన్నారప్పుడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. ఆ మహాస్వామి వారి దగ్గరికి తీసుకెళ్ళి విడిచిపెట్టేయండి. ఈ పిల్లవాడు మీకు శుశ్రూష చేస్తాడు అని చెప్పండి. మీరు ఎందుకు తీసుకెళ్లారో ఆయన గ్రహించగలరు. తీసుకెళ్ళి విడిచిపెట్టేయండి అన్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి శుశ్రూష చేసేవాడు. ఆయనకి మాటలు వచ్చేసాయి. ఇవి పరమసత్యములు, ఇవేమీ అభూత కల్పనలు కావు. ఇప్పటికే ఆయన కాశీపట్టణంలో ఉన్నారు. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడచ్చు కూడా. మహాత్ముల సేవ ఉత్తినే పోదు. అందుకే గౌతముని యొక్క సేవ యందు వినియోగించాడు బ్రహ్మగారు అహల్యామాతను. ఆమె గౌతమ మహర్షిని సేవిస్తోంది. ఇలా కాలం గడుస్తుండగా ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు ఆమెకి వివాహం జరగాలి. అది గమనించినటువంటి గౌతముడు ఆ పిల్లని తీసుకొచ్చి బ్రహ్మగారికి అప్పచెప్పేశాడు. ఈమె యవ్వనంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈమెకు వివాహం జరగాలి. తండ్రివి నీవు కనుక యోగ్యుడైనటువంటి వరుణ్ణి నువ్వు నిర్ణయం చెయ్యాలి. చేసి ఈమెకు తగినటువంటి వరుణ్ణి చేకూర్చి దాంపత్య జీవనంలో గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టమన్నాడు.
ఎప్పుడైతే అహల్యకి వివాహం సంకల్పం జరిగింది అని తెలిసిందో ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చారు, ఆమె మాకు కావాలి అనుకున్నారు. అడిగారు బ్రహ్మగారిని. మనకి ఏదో అర్థం లేని రీతిలో రావు కావ్యాలు కానీ, పురాణాలు కానీ, మహాత్ముల జీవిత చరిత్రలు కానీ. స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు దానికి తగినటువంటి ప్రకాశంతో ఉంటాడు. కన్నెపిల్ల మనస్సు ఆమె ఇంద్రుణ్ణి చూసింది. ఇంద్రుణ్ణి చూసి ఆమెకి ఇంద్రుడికి భార్య కావాలి అని మనసులో యథార్థమునకు చిన్న కోరిక కలిగింది. కానీ పిల్ల మనసు తండ్రి ఎరగలేదు. ఎరగకుండా నిర్ణయం చేశాడు. ఆయన ఇంతమంది వస్తే ఎవరికి పిల్లనివ్వాలి? ఎవరికి ఏ కారణం చేత స్వతంత్రించి తాను నిర్ణయం చేసి పిల్లనిచ్చినా మిగిలిన వాళ్లతో వైముఖ్యం తెచ్చుకోవాలి. ఎందుకు వచ్చిన ఇబ్బంది? ఆయన అన్నాడు, ఒక పరీక్ష పెట్టాడు. ఎవరు భూప్రదక్షిణం చేసి తొందరగా వస్తారో వారికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అమ్మ నీ మనసేమి? ఆయన అడగలేదు. అందరూ దేవతలు తమ తమ వాహనములనెక్కి భూప్రదక్షిణానికి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి అక్కడి నించున్నాడు. ఆయన కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిన వాడేగా. ఆయన ఎదురుగుండా ఒక గోవు కనపడింది. ఆయన గోవుకి ప్రదక్షిణం చేసి బ్రహ్మగారికి వచ్చి నమస్కారం చేశాడు. అందరికన్నా భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం, ముందుగా తిరిగి వచ్చినటువంటి ఫలితం గౌతమ మహర్షికి వచ్చింది. ఒక గోవు సృష్టిలో అంత గొప్ప ప్రాణి. గోవు ఎందుకు వచ్చిందంటే అధికార భేదము, ఆశ్రమ భేదము లేకుండా పరబ్రహ్మాన్ని చేతితో ముట్టుకుని స్పృశించి సేవించడానికి వీలుగా బ్రహ్మగారి సృష్టిలోంచి రాని ప్రాణి గోవు. అది చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోది కాదు. ఒకప్పుడు దేవతలు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది. అందుకే గోవుని ఆరాధించడానికి ఆశ్రమ భేదం ఉండదు. బ్రహ్మచార, గృహస్థ, వానప్రస్థ, సన్యాస సంబంధం ఉండదు. నలుగురు గోవుని సేవిస్తారు. అధికార భేదం ఉండదు. ఓ యజ్ఞంలో హవిస్సు ఇవ్వాలి అంటే అధికారం చూస్తారు. కానీ గోవుని సేవించాలి అంటే అధికార భేదం ఉండదు. ఎవరైనా గోవుని సేవించవచ్చు. కాంచీపురం వెళ్ళి కామాక్షి పరదేవత అంతరాలయంలోకి వెళ్ళి నేను అమ్మవారికి అరటిపండు పెడతాను అన్నారనుకోండి, అలా అంగీకరింపబడదు. ఎందుకని అంటే దేవాలయ వ్యవస్థకు ఒక మర్యాద ఉంటుంది. దాని తేజస్సును నిలబెట్టవలసి ఉంటుంది. అటువంటి ఆర్తి కలిగితే ఎలా తీర్చుకోవాలి అని అడిగారు. మీరు గోవుకి తీసుకెళ్ళి ఒక అరటిపండు పెడితే ఆ అరటిపండు గోవు తిన్నప్పుడు సాక్షాత్ కామాక్షి పరదేవత ఆ అరటిపండు తిన్నట్టే. గోవునొక్కదాన్ని సేవిస్తే మీరు ఈ దేవతని సేవించలేదు అన్న లేమి, లోటు ఉండదు. గోవు యందు సమస్త దేవతలు ఉంటారు. అందుకే అన్నిటికీ ప్రత్యామ్నాయంగా వచ్చింది గోపూజ. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు, ఎవరైనా అరటిపండు పెట్టచ్చు. మంత్రం లేకపోయినా కూడా మీరు దానికి కాస్త పృష్ఠభాగంలో పసుపు రాసి బొట్టు పెడితే అది లక్ష్మీదేవి పాదాలకి రాసిన పసుపు పెట్టిన పారాణే అవుతుంది. అంత శక్తివంతమైనటువంటి ప్రాణి గోవు. అందుకే గుర్రానికి పూజ చేస్తారు పీఠాల్లో, హయపూజ అని, అశ్వపూజ అని. అశ్వపూజ పశుపూజ. గజపూజ చేస్తారు ఏనుక్కి, గజపూజ పశుపూజ. మీరు ఇప్పటికీ కామాక్షి మందిరంలో సుప్రభాతం వేళకి వెడితే అందరికన్నా ముందు కపిలగోవు వస్తుంది. కపిలగోవు పృష్ఠభాగాన్ని కామాక్షి వైపు ఉంచుతుంది. ఆ సమయంలో ఎక్కువ మంది ఉండరు. అర్చకులు ముందు గోవుకి పూజ చేసి పంపించేస్తారు. గోవు ఇలా వెళ్ళగానే గుర్రం వస్తుంది. గుర్రానికి పూజ చేసి పంపిస్తారు, ఏనుగు వస్తుంది. ఏనుక్కి పూజ చేసి పంపించేస్తారు. కానీ అశ్వపూజ పశుపూజ, గజపూజ పశుపూజ, గోపూజ కామాక్షి పూజ. పరదేవత ముందు పరదేవత నించున్నట్టే. అది పరదేవతా పూజయే. అందుకే గోవుకి ఉపచారమే తప్ప గోవు ఉపచారం ఉండదు ఇంకా. కానీ ఏనుగు దగ్గరికి వచ్చేటప్పటికీ ఇప్పటికీ మీరు చూస్తే కామకోటి మఠంలో సాయంకాలం వేళ ప్రదోషంలో పూజ చేసినప్పుడు శంకరాచార్యుల వారి పాదుకలకి ఏనుగు చామరం పట్టుకుని విసురుతుంది, గజం సేవ చేస్తుంది. గోవు పరదేవతాస్వరూపిణి.
గోవు యొక్క వైభవాన్ని చాటి చెప్పినటువంటి మహాపురుషులలో ఒకడు గౌతమ మహర్షి. అటువంటి గౌతమ మహర్షి ఆ గోవు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మగారి దగ్గర నిలబడి నమస్కరిస్తూ ఉండిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ భూప్రదక్షిణానికి వెళ్ళారు వాహనాల మీద. ఎంత వేగంగా వెళ్ళినా వాళ్ళందరికన్నా ముందు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతున్న వాడిగా గౌతముడే కనపడ్డాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట అన్నాడు, ఎవరు ముందు భూప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకే పిల్లనిస్తానన్నాడు. గౌతముడు శాస్త్రవిధిని అనుసరించి భూప్రదక్షిణం చేసేసినట్టే ఆయన ఖాతాలో పడిపోయింది. కాబట్టి ఇప్పుడు గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ సంతోషంగా జీవనం చేశారు. సరే, మీరు రామాయణం బాలకాండలోనూ అక్కడ అహల్యా వృత్తాంతాన్నంతటినీ వినుంటారు. ఇప్పుడు అహల్యా వృత్తాంతం నా ఉపన్యాసానికి సంబంధించినటువంటి ప్రధానాంశం కాదు. మహాతల్లి గొప్ప తపస్సు చేసినది. అహల్య మాతృస్వరూపిణి. ఆ తల్లి పేరు చెప్తే జాతి అంతా రెండు చేతులెత్తి నమస్కరించవలసిందే, అంత గొప్ప తల్లి. అటువంటి గౌతమ మహర్షి ఒకానొకప్పుడు దేశం అంతటా క్షామం వస్తే అన్నదానం చేశాడు. అన్నదానం చేయడం అనేటటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటి దానం. ఎందుచేత అంటే అన్నం పెట్టడం చేతనే ప్రాణములు నిలబడతాయి. మీరు ఒక విషయాన్ని గమనించి ఉంటారు. అన్నం పెట్టేటప్పుడు అరమరికలు చూడరు, తారతమ్యం చూడరు. సహపంక్తి భోజనం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏ అరమరికలు ఉండవు, అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు. కార్తీక మాసంలో చేసేటటువంటి వనభోజనం అటువంటి భోజనాల్లో ఒకటి. మొట్టమొదట అది చేసిన వాడెవరు అంటే భాగవతంలో కృష్ణ పరమాత్మ చేశాడు. గోపాల బాలురందరినీ చుట్టూ పెట్టుకొని జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రీకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ లతలున్ పల్లవముల్ శిలల్ ఆకులు కంచంబులుగా భుజించరతటన్ గోపార్భకుల్ భూవరా అంటారు మహర్షి. అలా అద్భుతంగా వనభోజనం చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ, గోపాల బాలురు. అరమరికలు లేకుండా భోజనం చేస్తాం. ఈ భూమి విస్తీర్ణం ఒక అంగుళం పెరగదు, భూమి విస్తీర్ణం ఒక అంగుళం తగ్గదు. కానీ ఈ కోట్ల కోట్ల జీవరాశులు పెరుగుతూ ఉంటారు. మరి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ భూమి ఎందే పరదేవతానుగ్రహం అన్నపూర్ణాదేవిగా ప్రకాశించి అన్నం వస్తుంది. అందుకే మీరు ఒక గమ్మత్తు ఉంటుంది లోకంలో. నన్ను మీ ఇంటికి పిలిచారనుకోండి భోజనానికి, కోటేశ్వరరావు మీరు భోజనానికి రండి అన్నారనుకోండి, అయ్యా కాకినాడ నుంచి నాతో ఇంకో 6 వచ్చారు అన్నారనుకోండి, మీరు రండి భోజనానికి అన్నారనుకోండి, నేనేమంటాను? మీరు ఒక పర్యాయం వస్తానులేండి అంటాను. ఎందుకని నాతో వచ్చిన వాళ్ళని వదిలిపెట్టి నేను ఒక్కడిని వస్తాను భోజనానికి రమ్మంటే? అసలు ఆ పిలుపు మర్యాద. మీరు మీ అంతేవాసులతో కలిసి రండి అని పిలవాలి, అంతేగాని వాళ్ళని వదిలేసి మీ ఇంటికి నేను భోజనానికి వస్తాను అలా పిలిస్తే. భోజనం పెట్టేటప్పుడు, భోజనం తినేటప్పుడు తనవారైన వారందరూ తిన్నారా లేదా చూడాలి. మనమైతే అది మన కుటుంబం వరకు పరిమితం అవుతాం. శంకర భగవత్పాదులు అలా పరిమితం కాలేదు. ఆయన మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, ఈ 3 లోకములు కూడా మా కుటుంబం. ఇందులో ఉన్న వాళ్ళందరూ మా అన్నదమ్ములే, ఇదంతా మా కుటుంబమే అన్నారు. అయినప్పుడు ఇప్పుడు అన్నం పెట్టమంటే ఒక్క శంకరాచార్యుల వారికి అన్నం పెట్టమని ఆయన ఉద్దేశం. ఆయనతో ఉన్నటువంటి 3 లోకాలలో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టమనా? అన్నపూర్ణ తత్వంలో అందరూ అన్నం తినాలి అని మొట్టమొదట కోరుకుంటారు మహాపురుషులు. అందున క్షామంతో ఉన్నప్పుడు అన్నం లేక జీవులు పడిపోకూడదు. అందుకని క్షామంలో ఉన్నప్పుడే మహానుభావుడు తపస్సు చేశాడు. బ్రహ్మగారి గురించి గౌతముడు తపస్సు చేసి ఒక వరం అడిగాడు. నేను విత్తనాలు పాతితే జాములో పంట పండాలి అని అడిగాడు. అనుగ్రహించారు బ్రహ్మగారు. అంత క్షామంలో కూడా వచ్చినటువంటి అన్నార్తులందరికీ అన్నం పెట్టేవాడు. క్రమంగా అది విస్తరణ పొందింది. ఎంత విస్తరణ పొందింది అంటే గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా అన్నార్తులతో నిండిపోయేది. మన ఇంట్లో పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం ఇంకొకలా అక్కర్లేదు. ఇంటికొచ్చిన అతిథి యొక్క త్రేణుపు వినపడిందనుకోండి,
అందున ఇంటికొచ్చిన వాడు పరమ భాగవతోత్తముడు అనుకోండి, ఆయన ఏ కోరిక లేనివాడు, ఆయన నాకు ఇది కావాలి అని మనసులో ఓ కోరికతో ఉండేవాడు కాడు. అటువంటి వాడు భగవత్కార్యం మీద వచ్చి అన్నం తిని త్రేయించాడనుకోండి, వెంటనే పరమేశ్వరుడు ఆశీర్వచనం చేస్తాడు. మీరు ఎప్పుడైనా చదవండి, యజ్ఞయాగాది క్రతువులలో వచ్చిన వాళ్ళ త్రేణుపులు వినపడ్డాయని రాస్తారు. ఆ త్రేణుపు వినపడితే పరమాత్మ సంతోషానికి కారణం. మీరు అందుకే చూడండి, మీ ఇంట ఎవరు కాళ్ళు కడిగారయ్యా ఇంత ఐశ్వర్యం వచ్చిందంటారు. మీ ఇంట ఎవరు కాళ్ళు కడిగారయ్యా అంటే దానికి అర్థం ఏమిటి? కాళ్ళు కడుక్కోవడము అంటే ఇంట్లోకి వస్తూ కాళ్ళు కడుక్కోవడం కాదు, భోజనం అయిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. అందుకే అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే భోజనం అయిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి సదుపాయం కల్పించడం. ఒకవేళ కాళ్ళు కడుక్కోవడానికి సదుపాయం లేదనుకోండి, ఏ కారణం చేతనైనా, వాళ్ళ అభ్యున్నతిని కోరుకున్న వాళ్ళైతే ఆ భోజనానికి వెళ్ళిన వాడు బొటన వేళ్ళని తడుపుకుంటాడు. నీరు చేత్తో తీసుకొని బొటన వేళ్ల మీద పోసుకుంటారు. బొటన వేళ్ల మీద పోసుకుంటే కాళ్ళు కడుక్కున్నట్టే. ఇంట ఒక్కొక్కసారి ఏ మహాత్ముడు వచ్చి పట్టెడు అన్నం తిని కాళ్ళు కడుక్కుని వెళ్ళాడో, అలా అన్నం తిని ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతే మీ ఇంటి పూజామందిరంలో సింహాసనంలో మీ చేత అర్చింపబడుతున్నటువంటి పరమాత్మ విశేషమైన సంతోషాన్ని పొందుతాడు. ఇన్నాళ్ళకి నన్ను నమ్ముకున్నవాడు వచ్చి పట్టాడు అన్నం తిని త్రేయించి కాళ్ళు కడుక్కున్నాడని, ఆయన కాళ్ళు కడుక్కున్నప్పుడు కింద పడినటువంటి నీళ్లలోంచి ఐశ్వర్యము ఉద్భుతమవుతుంది. అందుకు అంటారు, ఎవరు కాళ్ళు గడిగారండి ఆ ఇంట్లో ఇంత వృద్ధిలోకి వచ్చింది, ఎవరు కాళ్ళు గడిగారండి, ఆ ఇంట ఎప్పుడూ శుభకార్యాలే, అసలు ఆ ఇంట్లో ఎప్పుడు అమంగళ వార్త, ఆ ఇంట్లో ఎప్పుడు బాధపడుతూ ఉండడం ఉండదు. ఎవరు వెళ్ళి ఆ ఇంట్లో కూర్చోండి మనశ్శాంతిగా ఉంటుంది. కారణం, మహాత్ములు వచ్చి కాళ్ళు కడుక్కుని వెళ్ళినటువంటి ఇల్లు. కాబట్టి భాగవతంలో దశమస్కంధంలో ఓ మాట అంటారు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం ప్రతిరోజు కూడా విశేషంగా అన్నార్తులు వస్తుండేవారు, అన్నం తింటుండేవారు, వాళ్ళని అతిథి రూపంలో సేవించేవారు. ఇప్పటికీ శివభక్తులైనటువంటి 63 మంది నాయనార్లు ఉన్నారు. 63 మంది నాయనార్లు ఉన్న ఊళ్ళో ఒక ఊర్లో ఒక తల్లి నాకు వీడియో కూడా తీసుకొచ్చి చూపించారు. అది వాళ్ళు అక్కడ భోజనం ఎలా పెడతారంటే ఏదో ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టడం కాదు, భోజనానికి తీసుకెళ్లే ముందు వచ్చినటువంటి అతిథిని కూర్చోపెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకొని మెడలో పుష్పహారం వేసి, నా స్రగ్వీ అని కదూ, అందుకని మెడలో ఒక పూలహారం వేసి మంగళద్రవ్యాల్ని అర్పించి తర్వాత భోజనానికి తీసుకెళ్ళి వాళ్ళు భోజనం చేసిన తరువాత కూర్చోపెట్టి మళ్ళీ వాళ్ళే కాళ్ళు కడిగి చందనాన్ని సమర్పణం చేస్తారు. అంత మర్యాద చేస్తారు అతిథి సేవ అని. మీరు పురాణాన్ని పరిశీలనం చేస్తే గౌతమ మహర్షి అహల్య ఒక్క క్షణం వ్యవధి లేకుండా అన్నార్తులై వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నారాయణ స్వరూపంగా భావన చేసి అంత గొప్పగా అర్చన చేశారు. అర్చన చేస్తే ఏమైంది, వాళ్ళ కీర్తి విశేషంగా ప్రకాశించింది అంతటా కూడా. ఎక్కడ చూసినా గౌతమ మహర్షి అహల్యల యొక్క కీర్తి ప్రతిష్టలే. ఏమి గౌతముడు, ఏమి అహల్య, ఏమి అన్నదానం, ఏమి మహాత్ములని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడ కీర్తి ఉంటుందో అక్కడే ఈర్ష్య కూడా ఉంటుంది. తాను ఆయనతో సమానంగా ఎదగలేడు, జీవితంలో అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఒకటే కారణం, వాడి ఈర్ష్య వాడి పతనానికి కారణం. కానీ ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడేటటువంటి లక్షణం ఉంటుంది సమాజంలో. ఆ ఈర్ష్యపడేటటువంటి స్వభావం మనసులో ఏర్పడిన దాన్ని పరిశీలించుకోకపోతే ఎదిగిన వాడిని ఎలా పడగొట్టాలి, ఎలా అప్రతిష్ట తేవాలి అనేటటువంటి కుతంత్రంతో కూడిన ఆలోచనలు బయలుదేరుతాయి. అది మనస్సుని శుద్ధం చేసుకోకపోతే వచ్చేటటువంటి ప్రమాదకర ధోరణి. కాబట్టి గౌతమ మహర్షికి ఇంత ప్రతిష్ఠ ఎందుకు రావాలి? ఏ గోవుని సేవించి అహల్యని భార్యగా పొందాడో ఆ గోవునే అడ్డుపెట్టి మళ్ళీ గౌతమ మహర్షికి అంత అపకీర్తి తేవాలి. వచ్చిన వాళ్ళందరూ కేవలం గౌతమ మహర్షి దగ్గర అన్నం తిని సంతోషించి వెళ్ళిపోతున్న వాళ్ళు కాదు. క్షామ ఉంది అని అక్కడే తిష్ట వేశారు. ఆ
అక్కడే అన్నం తింటున్నారు. కానీ కడుపులో తిన్న అన్నం వంట పట్టి ప్రశాంతంగా కూర్చుని వెళ్ళడం కాదు. ఇంత కీర్తి ఏమిటి గౌతముడికి? ఈ గౌతముడు లోకము చేత ఎలా నిరసింపబడతాడు? మనసులో ఈ ఆలోచన చేశారు. కానీ లోకంలో ఒక విచిత్రమైన పోకడు ఉంటుంది. మహాత్ముల జోలికి వెళ్ళి మత్స తెచ్చే ప్రయత్నం చేశారనుకోండి, ఆ మత్స కూడా భూషణమవుతుంది. పరమశివుడు హాలాహల భక్షణం చేశాడు. తెల్లటి శంకరుడికి నల్లటి మత్స వచ్చింది. శంకరుడికి నల్లటి మత్స వచ్చింది అంటే అది ఆయన శీలానికి ఏమైనా భంగమైందా? అదో ఆభరణమైంది. నీలకంఠుడు, గరళకంఠుడు, శ్రీకంఠుడు అని లోకం కీర్తించింది ఆయన్ని. కాబట్టి మత్స తెద్దామన్నా అది మత్స తేలేరు, అది ఆయనకి స్తోత్రమే అవుతుంది. అందుకే ఈశ్వరుడు యందు నింద అసలు ప్రవర్తించదు. ఈశ్వరుణ్ణి నింద చేద్దామని ప్రయత్నించినా అది స్తోత్రం కిందే మారుతుంది. అసలు ఆయన్ని నింద చేయడానికి అవకాశం ఉండదు. అటువంటి గౌతముణ్ణి నింద చేయడం కోసమని, ఆయన పేరు ప్రతిష్టలకు భంగం ఏర్పడాలని, ఆయన కుపితుడు కావాలని వచ్చిన వాళ్ళు ఇటువంటి వాడి చేతి అన్నం మేం తినము అని ఈసడించి వెళ్ళిపోవాలని, అప్పుడు గౌతమ మహర్షి మనసులో చాలా బాధపడతాడని ఆలోచన చేసి వాళ్ళు ఒక మాయాగోవుని సృష్టించారు. అది ఇలా వేలుతో ముట్టుకుంటే కింద పడిపోతుంది. అంతటి బలహీనమైనటువంటి స్థితిని పొందేసింది ఆ గోవు. అటువంటి గోవు గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో పువ్వులు కాయలతో ఉన్నటువంటి మొక్కల్ని తినేస్తోంది. తినేస్తుంటే చూశాడు. గోమోదక దోషం అని ఒక దోషం శాస్త్రంలో. ఆవుని మీరు గట్టిగా కర్రతో కానీ చేత్తో కానీ కొట్టారనుకోండి, దానివల్ల ఆవు బాధపడితే ఆ ఆవుని కొట్టినటువంటిది మహాపాపము అని చెప్పి వేస్తారు జీవుడికి. గోమోదక దోషం అని ఆవుని కొట్టకూడదు. ఆవు పట్ల పరమ భక్తితోటి ప్రేమతోటి ప్రవర్తించాలంతే. శివార్చనకి ఎలా అయితే శివారాధకుడు అర్చకుడు గుళ్ళో ఉంటాడో 8వ వంతు శివుడిగా, గోవుని కాపాడడంలో, గోవుని రక్షించడంలో, గోవుని నియంత్రించడంలో అధికారం ఒక్క గొల్లవానికే ఉంటుంది, దాన్ని కాపాడేవాడికి. అంతేకాని దాన్ని నిష్కారణంగా కొట్టకూడదు. గోమోదక దోషం వచ్చిందండి అంటారు. ఒక్కొక్కసారి ఇటువంటి దోషాలు తెలియకుండానే లేనిపోని ఉపద్రవాలు తీసుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గోవుని కొడితే గోమోదక దోషం వస్తుంది. కొట్టకుండా వదిలేస్తే పువ్వులు కాయలు ఉన్నటువంటి మొక్కలు తినేస్తోంది. అవతల అన్నార్తులైన వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టాలి. ఎలా ఆలోచించాడు ఆయన? దర్భ పరమ పవిత్రమైనది, అమృతస్పర్శ కలిగినటువంటిది దర్భ. అందుకని ఆయన ఏం చేశాడంటే దర్భల కట్టలోంచి ఒక దర్భ తీసి హాయ్ అని అదిలించి ఆ దర్భ విసిరాడు. దర్భ తగిలితే దెబ్బేం తగులుతుంది? కానీ అది చూడ్డానికి ఒక కర్రపుల్లలా ఉంటుంది కాబట్టి అరిచి ఒక ఇలా దర్భని వేస్తే ఆ దర్భ తగిలినా కూడా కర్ర పెట్టి కొడుతున్నాడు అనుకుని ఆవు వెళ్ళిపోతుంది అని గౌతముడు ఊహించాడు. ఊహించి ఒక దర్భని విసిరాడు. గౌతముడు ఏది చేసినా మరణించాలన్న సంకల్పంతో వాళ్ళు ఆ మాయాగోవుని సృజించారు. ఎప్పుడైతే గౌతమ మహర్షి చేతితో విసిరినటువంటి దర్భ దానికి తగిలిందో ఆ గోవు కింద పడి మరణించింది. అలా ఎప్పుడు జరుగుతుందనే కాసు కూర్చున్నారు. సంఘటన వేరు, కుట్ర వేరు. అలా జరిగిన తరువాత ఏం చేయొచ్చు అన్నది ఆలోచన. ఎంత నీచమైనటువంటి మనస్తత్వం! అందుకని వెంటనే బయలుదేరి గౌతముడు గోవుని చంపేశాడు. పెద్ద హాహాకారాలు మొదలుపెట్టారు. ఎవరికి తెలుస్తుంది? అందరూ గబగబా వచ్చారు. లోకంలో అమాయకత్వం చాలామందికి ఉంటుంది. ఏదైనా వింటే అదే నిజం అనుకున్న మూతూ ఉంటారు. కాబట్టి పరిగెత్తుకొచ్చారు. కొట్టావా గోవుని? దర్భ విసిరాను. చాలదా? గౌతముడి చేతి దర్భ తగిలి చచ్చిపోయేది. ఇప్పుడు నువ్వే గోవు మరణానికి కారణమైన వాడివి, ఆవుని చంపిన వాడివి, ధూర్తుడివి. నీ చేతి అన్నం తినడం ఏమిటి? వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు అలా చేద్దామని. కాబట్టి వాళ్ళు బయలుదేరిపోయారు. ఇప్పుడు వాళ్ళు బయలుదేరిపోగానే పాపం గౌతముడు అమాయకంగా వాళ్ళ వెంటపడ్డాడు. అయ్యా, నా వల్ల దోషం జరిగింది. అందరూ వీళ్ళని చూసి వెళ్ళిపోవడం మొదలెట్టారు. లోకంలో ఇదో విచిత్రమైనటువంటి పోకడ. నిస్వార్థంగా ఇంతమందికి అన్నం పెట్టిన గౌతముడి మీద ఈర్ష్య ఏమిటి అంటే మనస్తత్వాలు అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే గౌతముడు వెంటపడి వాళ్ళని పిలిచి నా దోషం ఎలా పోతుంది, నా పాపం ఎలా పోతుందని అడిగాడు. ఆయన తెలియనివాడా? సర్వజ్ఞుడు, సప్తర్షులలో ఒకడు, మహానుభావుడు. ఆయన నడిచి వెడుతున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంటాడు.
అటువంటి గౌతముడు బ్రతిమాలిన వాళ్ళ అమర్షం చూసి అంతర్ముఖత్వంతో ఆలోచించాడు, ఏదో ఉంది తేడా, ఎందుకు జరిగిందిలా అని ఆలోచించాడు. ఆయనకు అర్థమైంది జరిగిన కుట్ర. అర్థమై వాళ్ళని శాపవాక్కుకి గురి చేశాడు. సరే, ఇప్పుడు ఆ శాపవాక్కు అవి ప్రధాన విషయాలు కావు. గౌతముణ్ణి మిగిలిన వాళ్ళు వేడుకున్నారు. ఏదైతేనే, అది మాయా గోవైతేనే గోవైతేనే, గోవు పడిపోయింది కదూ, ఆ దోషం పోగొట్టుకో, పరమశివుడి గురించి తపస్సు చేయి. ఆయన నుండి నీటి పాయ ఒకటి వస్తే, పరమేశ్వరుడి నుండి వచ్చిన నీటి పాయ ఈ గోవు కళేబరానికి తగిలితే గోవు మళ్ళీ పునరుజ్జీవితురాలు అవుతుంది. అలా గోవు బ్రతికితే నీకు దోషం పోయింది, కాబట్టి నువ్వు వెళ్ళి తపస్సు చేయమన్నారు. వెంటనే ఆయన పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం భరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృర్ణత్వానత్వా అని, సకృర్ణత్వానత్వా అంటే మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. మనసు కల్మషంతో నిండిపోయి ఉంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని మాటలు నమస్కారాలు పెట్టండి, ఎన్ని మాటలు కింద పడండి, ఆయన అనుగ్రహం కలగడానికి సాధనలో ఉన్నావు. మంచి మనసు కలిగినటువంటి వాడు తన గురించి కానీ లోకం గురించి కానీ ఒక్క నమస్కారం చేశాడు అనుకోండి, ఆయన సంకల్పాన్ని ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే ఆయన మనసు అటువంటిది, అది అమృత భాండం. అది ఎప్పుడు ఎవరిని చెనకే స్వభావంతో ఉండదు. అసలు ఎవరిని బాధ పెట్టడమూ ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనటువంటి వాడు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నవాడు కాబట్టి వాడు చేసినటువంటి సంకల్పం ఏదో అది ఆయన ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఈశ్వరుడు తీర్చేస్తాడు. సకృన్నత్వానత్వా అంటారు శంకర భగవత్పాదులు. అందుకే అలా గౌతముడు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి ఏమిటి పరమేశ్వరుడి గురించి?